హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ప్రెజెంట్ వచ్చేసి నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నాను కదా, నా వెనపక్కున్నటువంటి ఇల్లు ఇది వచ్చేసి పూర్తిగా 3 అంతస్తులు అయితే ఉంటుంది. ఈ 3 అంతస్తుల ఇంటికి గాను ఒక రౌండ్ స్టేర్స్ అంటారు కదా, వాటిని అయితే ఫిక్స్ అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఎంత వెయిట్స్ మోస్తున్నారు, వాళ్ళ శాలరీస్ ప్రతి ఒక్కటైతే మీకు ఇదే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు చివరి వరకు అయితే చూడండి. ఎంతోమంది అమాయకులు గల్ఫ్ కంట్రీస్కి, లేదంటే కన్నా అమెరికా కావచ్చు, జపాన్, వాట్ ఎవర్ ఏ కంట్రీస్కి వెళ్ళినా కూడా బాధపడుతూ ఏడుస్తూ అయితే వీడియోలు పెడుతున్నారు కదా. అందుకని వాళ్ళ వరకు ఈ వీడియో చేరితే కన్నా మరి వాళ్ళు వెళ్ళాలా లేదా అనేది కాస్త డిసైడ్ అవుతారు కదా. కాబట్టి మీ వంతు సాయంగా మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక చిన్నపాటి లైక్ చేసినా కూడా మన వీడియో ఇంకో కొంతమందికి అయితే షేర్ అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా చూపిస్తారండి వర్క్ ఎలా జరుగుతుంది ఏంటన్నది. ఇది రుకోరే భయ్, రుకో చెమ్మటు నేను చిన్నగా తూ పైలే రుకో చూడ, జస్ట్ మిస్ అలా ఉంటుంది గల్ఫ్ కంట్రీలో పని అంటే. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పైపులు మొత్తం అంతా కూడా వెల్డింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ వచ్చేసి లేబర్స్ అనమాట. వీళ్ళ శాలరీస్ కనుక మీకు చెప్తే కనుక చాలా ఆశ్చర్యం అయితే వేస్తుంది. ముందుగా వచ్చేసి మా ఇల్లు చూడండి ఎంత హైట్లో అయితే ఉందో, దాదాపుగా 3 అంతస్తులు అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వెల్డింగ్ చేస్తున్నారో ఆ పైపును మొత్తం అంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఎత్తుతారంట, ఎటువంటి మిషన్స్ ఏమీ లేకుండా. ఆడ వెల్డింగ్ నల్ల బట్టలు వేసుకొని ఆ దూరం ఇంకా కొద్దిగా 2-3 పిలిపిమంటే మనం ఎత్తేద్దాము, రిజిలింగ్లో ఫైట్ చేస్తారు కదా వాళ్ళం కదా మనం అంటున్నాడు. మరి చూద్దాం ఎత్తగలుగుతారా లేదా అన్నది. వెల్డింగ్ కూడా ఫటాఫటా చేసేసారు. ఈ 5 మందితో ఎలా ఎత్తుతారా ఏంటనేది అయితే నాకైతే చిన్న డౌట్ అయితే ఉంది. ఏంటంటే కన్నా ఏదో 100 కిలో, ఏదో 5 కిలోలు 10 కిలోలు మహా అయితే 100 కిలోలు అయితే ఎత్తగలుగుతారు. కానీ మరి ఇంత వెయిట్ ఉన్నటువంటి 2.5 పైపుని ఎత్తడం అంటే కన్నా పాపం. చూద్దాం బ్రదర్, ఏదేమైనప్పుడు కూడా వీళ్ళకి ఏమే కానీ చిన్నపాటి గీర కూడా పడకూడదు. మనం అయితే భగవంతుని అయితే ప్రార్థిద్దాం. ఎందుకంటే కన్నా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మనలాంటి కష్టజీవులే. అందులోని ఇక్కడ ఉన్నటువంటి 2-3 వచ్చేసి మన ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళే, యూపీకి సంబంధించినటువంటి వాళ్ళు. అసలు ఏమని మాత్రం లేబర్ అంటే కన్నా కొద్దిగా కూడా కేర్ అయితే ఉన్నది వీళ్ళక. ఇటు చూస్తే చూడండి వాటర్ పైపులు ఉన్నాయి, వీటి మీద పడిందంటే మాకు ముడ్డి కడుక్కోవడం కూడా నీళ్ళు ఉండవు. అదొక టెన్షన్. వద్దురా అయ్యా. नीचे नहीं करना, सीधा खींच, सीधा खींच, जमा नहीं करेगा मुश्किल है। चला ए ना ओ ఫైనల్గా అయితే చూడండి, మేము ముగ్గురం వేసి అక్కడ పైన అయితే పట్టుకున్నాము తాడుతో లాగుతూ. ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ లాగి ఎట్టయితే అయింది పూర్తిగా అయితే నిలబెట్టేసి ఇంక ఇక్కడ వచ్చేసి కాంక్రీట్ అయితే వేసేస్తే ఒక పని అయితే దిక్కు తెలిసిపోతుంది. ఈ సపోర్ట్ కోసం పెట్టినటువంటి కడ్డీలు మీకు అందరు తెలుసు కదా, లేకపోతే కానీ నిలవడం అనేది కష్టమవుతుంది కదా. ఇంతకు ఈ పైపుల యొక్క వెయిట్ అయితే మీకు చెప్పలేదు కదా బ్రదర్. ఈ పైపుల యొక్క వెయిట్ వచ్చేసి ఒక్కోటి వచ్చేసి 1000 కేజీలు అయితే ఉందట. అంటే లాస్ట్ టైం రాత్రి వచ్చేసి మేము 1500 కేజీలు ఉన్నటువంటి పైపుని ఎత్తాము. ఇప్పుడు వచ్చేసి 1000 కేజీలు ఉన్నటువంటి మరో పైపుని అయితే ఈ విధంగా అయితే మనం బావిలో చాంతాడు వేసి ఏ విధంగా అయితే లాగుతామో ఆ టెక్నిక్ ద్వారా ఇలా పైప్ అయితే పైకైతే లాగైతే ఫిక్స్ అయితే చేస్తున్నారు చూడండి. కాబట్టేసి మీరు వెయిట్ ఎత్తలేము అది ఇది అనుకునేటటువంటి వాళ్ళైతే ఇటువంటి పనులకి గల్ఫ్కు రావాల్సినటువంటి అవసరం లేదు బ్రదర్. మళ్ళీ వచ్చిన తర్వాత ఏడుస్తూ మొత్తుకుంటూ ఉండడం వల్ల ఎటువంటి లాభం అయితే ఉండదు, జాగ్రత్త. ఫైనల్గా అయితే మీరు ఎంత చూశారు కదా, వీళ్ళ జీతం ఎంత తెలుసా? 1500 రియాలు అనమాట. ఆ 1500 రియాల్లోని భోజనం వీళ్ళదే, ప్లస్ నెట్టు వీళ్ళదే. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఛాయలని అవి ఇవి మీకు ఎంత లేజన్నా కూడా మ్యాక్సిమం అంటే కన్నా 400 రియాలు అయితే అయిపోతుంది బ్రో. అంటే 1500 రియాలలో అది కూడా మీరు చూసి కాస్త ఫ్యామిలీ ఉన్నదని చెప్పేసి సెంటిమెంట్తో ఖర్చు పెట్టుకోకుండా అయితే 1500 రియాల్లో 400 పోతే కన్నా 1100 రియాలు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మీకు 1122, 1122 అంటే దాదాపు ఒక 24,000 రూపాయల వరకు అయితే మీరు సంపాదించుకోగలరు. అంత మించి అయితే ఎక్కువైతే సంపాదించలేరు. ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే కన్నా కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఓవర్ టైం అని, అంటే మీకు ఇచ్చిన టైం కంటే కూడా ఒక 2-3 గంటలు ఎక్స్ట్రా చేశారనుకోండి, వాటికి డబ్బు ఇస్తారంట. అంటే కొన్ని సందర్భాల్లో ఇస్తారంట, కొన్ని సందర్భాల్లో ఇవ్వరంట. కాబట్టి మీలలో ఎవరైనా కానీ
మీకు వెల్డింగ్ సంబంధించినటువంటి వర్క్ వచ్చిన వాళ్ళు కంపెనీస్లలోకి వచ్చేటప్పుడు వచ్చేసి ఒక్కటే మైండ్ సెట్ అయితే పెట్టుకోండి. మీకు 24,000 25,000 కంటే కూడా ఎక్కువ అయితే సంపాదించలేరు, మీ ఖర్చులన్నీ పోయి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి వెయిట్స్ ఎత్తాలి ఏంటనేది కూడా ఆల్రెడీ చెప్పాను కదా. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ 8 గంటలే కదా గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు 10 గంటలు చేయాలి అని చెప్పి తిరగబడినా, లేదంటే కన్నా వెయిట్లు ఎత్తలేమని చెప్పి ఇక్కడికి వచ్చి ఏడుస్తూ వీడియోలు పెట్టినా కూడా లాభం అయితే ఉండదు. కాబట్టి మీరు పూర్తిగా అన్నీ ఆలోచన చేసుకొని అయితే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏడ్చినా లేదంటే కన్నా బాధపడినా కూడా ఎటువంటి లాభం అయితే ఉండదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిగా ఆలోచన అయితే చేసుకోండి బ్రదర్. ఎందుకంటే కన్నా మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏమిటన్నది మీకే తెలుస్తుంది కదా. ఈ కాలంలో ఎవడు కూడా ఒకరికి 10 రూపాయలు ఇచ్చి సాయం చేసేవాడు ఎవడూ లేడు. కాబట్టి మీకు మీరే మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి. కాబట్టి అన్నీ ఆలోచన చేసుకొని పర్వాలేదు బ్రదర్ అనుకునేటికంటే కన్నా రండి. ఎందుకంటే కన్నా ఒకరి మీదే ప్రెజర్ అయితే ఉండదు కదా, 10-15 మంది అయితే ఉంటారు. గుంపులో గోవింద అంటారు కదా, ఆ విధంగా మీరు కూడా. ఓకే బ్రదర్, ఇది ఈ రోజుకైతే వీడియో. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ కాస్త పిల్లల పట్ల ఈ డ్రగ్స్ అని అదేవిధంగా మందు గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి పిల్లల్ని అయితే కాస్త కాపాడుకోవడానికైతే ప్రతి ఒక్కరమైతే ట్రై చేద్దాం. బాయ్ బాయ్.